గణేష్ నవరాత్రి వేడుకలతో హైదరాబాద్ పూల మార్కెట్లలో సందడి నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి అనుష అందిస్తారు. వినాయక చవితి రావడంతో గుడిమల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్ అంతా ప్రజలతో కిక్కిరిసిలాడుతుంది. ఎక్కడ చూసినా భారీ ఎత్తున కొనుగోళ్లు జరుగుతున్నాయి. అయితే గత 3 రోజుల నుంచి ఫ్లవర్ రేట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ రోజు కాస్త తగ్గుముఖం పడినట్లయితే చెప్తుంది. ఇక్కడ చూసినట్లయితే అంతా వినాయక చవితికి వినాయకునికి పూజించే పూలన్నీ ఇక్కడ అందుబాటులో ఉంచారు. 21 రకాల ఆకులతో కూడా పూలతో కూడా పూజ చేస్తారు వినాయకునికి. ఆ ప్రకారంగానే ఇక్కడ అన్ని డెకరేటివ్ ఐటమ్స్తో పాటుగా వినాయకునికి డెకరేటివ్ ఐటమ్స్తో పాటుగా అన్ని రకాల పూలను అయితే ఇక్కడైతే ఉన్నాయి. అరిటాకులు, తామర పువ్వులు, జాజి పువ్వులు, అన్ని రకాల పూలు అయితే ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అయితే వినాయక చవితికి ముందు రేట్లు అధికంగా ఉన్నాయని, అయితే ఈరోజు మాల్ ఎక్కువ రావడం, వినాయక చవితి సందర్భంగా మార్కెట్కి మాల్ ఎక్కువగా రావడం వల్ల రేట్లు ఈరోజు కాస్త తగ్గుముఖం పట్టినట్టయితే తెలుస్తుంది. ఎక్కువగా బంతిపూల ధర 20 నుంచి 30 మధ్యలో పలుకుతున్నట్లయితే ఇక్కడ తెలుస్తుంది. అయితే మిగతా పూలు మాత్రం సాధారణంగానే ఉన్నట్లు తెలుస్తుంది. నగరంలో కానీ గ్రామంలో కానీ ఏదైనా పండుగ వచ్చిందంటే చాలా భారీ ఎత్తున పూజలు అవి జరుగుతుంటాయి. దీంతో పూల వ్యాపారం అనేది అయితే జోరుగా సాగుతూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే ఎక్కువగా గణేశునికి 11 రోజుల పాటు, 9 రోజుల పాటు, 5 రోజుల పాటు పూజలు చేస్తుంటారు. కాబట్టి ఎక్కువగా పూల కొనుగోలు అనేవి జరుగుతుంటాయి. ఏ రోజుకి ఆ రోజు తీసుకొని వెళ్తుంటారు కాబట్టి ప్రతిదినం రద్దీగానే ఉంటుంది. ఇక్కడ గుడిమల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్ అనేది ఈ నగరంలోనే ఫేమస్ ఫ్లవర్ మార్కెట్గా పేరుగాంచింది. సో ఇక్కడి నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి దిగుమతి చేసుకుంటారు. ఇక్కడ నుంచి వివిధ జిల్లాలకు కూడా ఇక్కడ నుంచి పూలు తీసుకెళ్లి అక్కడ వ్యాపారులు అమ్ముకుంటూ ఉంటారు. ఇక్కడ అన్ని రకాల చామంతి, బంతి, గులాబీ, జాజి, మల్లె, ఒక్క పువ్వు అంటూ కాదు అన్ని రకాల పూలు అయితే ఇక్కడ మనకు లభిస్తున్నాయి. బయట మార్కెట్లతో పోలిస్తే ఇక్కడ రేట్లు కాస్త తక్కువగా ఉండడంతో, అంటే హోల్సేల్ వ్యాపారులు కానీ రిటైల్ వ్యాపారం ఎవరైనా సరే ఇక్కడ కొనుగోలు చేస్తే వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది అనమాట. సో వాళ్ళు కొనుక్కున్న దానికి గిట్టుబాటు అవడంతో ఎక్కువగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడికి వచ్చి పూలను కొనుగోలు చేసి విక్రయిస్తుంటారు. వినాయక చవితి సందర్భంగా ఈ కొనుగోలు అయితే మరింత పెరిగినట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే 11 రోజుల పాటు పూజలు చేస్తుంటారు కాబట్టి ప్రతిదినం ఇక్కడికి ప్రజలు వచ్చి పూలను కొనుగోలు చేస్తూ వెళ్తున్నారు. ఇక్కడైతే ఆ పరిస్థితిని అయితే ఇక్కడ మనం చూస్తున్నాము. బల్క్గా పెద్ద మొత్తంలో పూలను అయితే ఇక్కడ విక్రయిస్తున్నారు. కర్ణాటక, బెంగళూరు, మహారాష్ట్రాల నుంచి ఇక్కడైతే పూలు దిగుమతి చేసుకుంటున్నట్టయితే ఇక్కడ రైతులు చెప్తున్నారు. వినాయక చతుర్థి సందర్భంగా గిరాకీ ఎలా సాగుతుంది, పూల రేట్లు ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి మనతో పాటు రైతున్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. ఎలా ఉన్నాయండి రేట్లు? అండి ఎంత గిట్టుబాటు అయితే లేదు. అంటే ఇప్పుడు మేము నైట్ మొత్తం ఒకటి గంటకు అట్లా లేచి అంతా రిస్క్ తీసుకొని మార్నింగ్ మంచిగా కూలలో ఒక 5-6 మంది కూలలో పెట్టి మనకు గిట్టుబాటు అయితే లేదండి. ఒక 2 డేస్ నుంచి ఇట్లా ఉందండి. ఇంతకుముందుకు పర్లేదు, బంతి కానీ ఏం కానీ మొత్తమే రేట్ లేదండి. ఎలా ఉన్నాయండి ఇక్కడ రేట్లు? నిన్న 250 రూపాయలు ఒక జలామినం, ఇలా 60 రూపాయలు, 150 రూపాయలు లాస్ట్ మాకిపోయారు. నిన్నటికి ఏళ్ళకి పడ్డందుకు అక్కడ వర్షం ఎక్కువ ఉన్నందుకు రాలేదు కూలీలు కంపెనీకి. నిన్నటి పెట్టుకుని ఇవాళ అమ్ముతున్నాం. ఇంకా 2 డేస్ ఉంటాయి. అవి వారం నుంచి మంచిగా ఉన్నాయి. ఇలా తక్కువ అయిపోయింది, మొత్తం లాస్ అయిపోయింది మొత్తానికి. ఏమీ లేదు, రేట్లు చల్లగా ఉంది. 15 రూపాయలు నడుస్తుంది, 20 రూపాయలు నడుస్తుంది బంతి. ముందు మొన్న నడిచింది 30-40 నడిచింది, 50 కూడా నడిచింది. ఇప్పుడు ఈరోజు ఫుల్ డౌన్ అయిపోయింది. అది వస్తుంది, ఒక రోజు పోతుంది, అట్లా అవుతా ఉంది. ఏమి బాడీకి పైసలు వస్తలేదు, మాకు బాడీకి వస్తుంది, లగేజ్ పైసలు వస్తలేదు. చేతిని ఇంకా పెడుతున్నాము, తెప్పిస్తున్నాము. లాసు ఏం చేయాలా అమ్మా? ఇక్కడ ఇప్పుడు మొన్న బాగా అమ్మింది, ఇప్పుడు ఫుల్ డౌన్ అయిపోయిందమ్మా. ఏం లేదు, ఇప్పుడు మార్కెటే లేదు, అట్లా ఉంది. మేము పోలీస్ లైన్లో ఉంటాం. బంతి పూలు ఇవాళ 100 రూపాయలు ఇస్తున్నారు. నిన్న మొన్న అంటే 200-250 ఉండే. ఇవాళ రేట్లు దిగినాయి. మాల్వి ఎక్కువ వచ్చింది, రేట్లు తక్కువ ఉన్నాయి. తిరిగి అమ్ముకుంటాం, గల్లీ తిరిగి అమ్ముతాం. ముందు ఎక్కువ ఉండే, ఇప్పుడు తగ్గినాయండి. మాత్రం చాలా తక్కువ అయిపోయినాయి రేటు. 100 రూపాయలు కిలో అమ్ముతున్నాం. మార్నింగ్ ఏమో 4 o'clock ఏమో 150 రూపాయలు పోయినాయి. అంతే. ఎందుకని రేట్లు తక్కువ ఉండడానికి ఏంటి కారణాలు? వాన పడకంలా రైతులకు ఇబ్బంది అవుతుంది. ఇంకోటి గిరాకుట రావడం. ఈ వినాయక చవితి వచ్చింది కదా, సో ఎక్కువగా పూజలు అవి చేస్తుంటారు, ఎక్కువ ప్రజలు కొనుగోలు చేస్తుంటారు. ప్రజలు కొనుగోలు చేస్తారు కానీ వర్షాకాలం వలన ఈ విధంగా అయిపోతుంది రేటు, గిరాకీ రాకపోవడం వలన. చూసారు కదా, ఈ వర్షాల నేపథ్యంలో వర్షాలు ఎక్కువగా పడుతుండడం వల్ల ఆ పంట పువ్వుల పంట అనేది తక్కువగా రావడం వల్ల రేట్లు అనేవి
తగ్గుముఖం పడుతున్నాయని తెలుస్తుంది. అదేవిధంగా వేరే రాష్ట్రాల నుంచి ఎక్కువగా పూలు దిగుమతి చేసుకోవడం వల్ల ఇక్కడికి దిగుమతి చేసుకోవడం వల్ల కూడా ఎక్కువగా మాల్ అందుబాటులో ఉండడంతో ఈ రోజు కాస్త పూల రేట్లు తక్కువగా ఉన్నాయి అయితే వ్యాపారులు చెప్తున్నారు. కెమెరామెన్ రమణ మహేష్తో అనుష, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.